వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి విచ్ ఆర్గనైజేషన్ డెసిగ్నేటెడ్ 23rd August as a international day for the remembrance of the slave trade and its abolition. సో ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చేటప్పటికి ఆగస్టు 23న బానిస వాణిజ్యం మరియు దాని నిర్మూలన జ్ఞాపకార్థంగా అంతర్జాతీయ రోజుగా ప్రకటించిన సంస్థ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి నేరుగా చూద్దాం. దట్ ఈస్ యునెస్కో. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో యునెస్కో దీనిని ప్రకటించింది అండ్ ప్రతి సంవత్సరం కూడా దీన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే ఆగస్ట్ 23rd. సెలబ్రేట్ అనే కన్నా రికగ్నైజ్ చేశారు అని చెప్పొచ్చు. దీనికి కారణంగా కూడా ఒక ఘటనని చెప్పొచ్చు. 1791 హయాతీ రివల్యూషన్ అని చెప్పేసి చెప్తారు. సో 1791లో మనకి హయాతీ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో, హయాతీ కంట్రీ ఏదైతే ఉందో అక్కడ ఒకప్పుడు ఫ్రెంచ్ కాలనీస్ ఆక్యుపై చేసుకుని ఉండే. సో అలాంటి ఫ్రెంచ్ కాలనీస్లో వెస్ట్ ఇండీస్ తిరగబడ్డారు అండ్ అక్కడ స్లేవ్స్ అబాలిషన్ అనేది జరగడం కోసం, అలా బానిస వ్యవస్థని బానిస సిస్టమ్ని రద్దు చేయడం కోసం ఒకప్పుడు వెస్ట్ ఇండీస్ హయాతీ కేంద్రంగా హయాతీ చుట్టుపక్కల కూడా ఫ్రెంచ్ కాలనీస్ మీద తిరగబడడం జరిగింది. సో ఆ ఘటనని మనకి గుర్తు చేస్తూ, దాని తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ని గుర్తు చేస్తూ ఆగస్టు 23rd అనేది మనకి ఏ డే కింద అంటే ఇంటర్నేషనల్ డే ఫర్ ద రిమెంబరెన్స్ ఆఫ్ స్లేవ్ ట్రేడ్ అండ్ ఇట్స్ అబాలిషన్ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది. దాని తర్వాత కొన్ని వందల సంవత్సరాలు బానిసత్వం అనేది కంటిన్యూ అయినా దాని తర్వాత 19th సెంచరీ వచ్చేటప్పటికల్లా, హాఫ్ ఆఫ్ ద 19th సెంచరీ కంప్లీట్ అయ్యేటప్పటికల్లా సో చాలా కంట్రీస్ మనకి బానిసత్వం నుంచి విముక్తి పొందాయి, ఫ్రీడమ్ పొందాయని చెప్పొచ్చు, ఇంక్లూడింగ్ ఇండియా కూడా. సో మనకి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, యునెస్కో. అండ్ యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే దట్ ఈజ్ ఇన్ ప్యారిస్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఉంది కదా, సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా ఇన్ స్విట్జర్లాండ్. సో స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుంది. ఇది 1919లో స్థాపించబడింది. అలాగే మే డే అంటాం, ఇంటర్నేషనల్ లేబర్ వర్కర్స్ డే కింద కూడా మే డేని కన్సిడర్ చేయొచ్చు. యునిసెఫ్, సో ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ యొక్క ఎడ్యుకేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాటి సర్వైవల్ కోసం మనకి యునిసెఫ్ ఉందని తెలుసు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూయార్క్. సో న్యూయార్క్ కేంద్రంగా యునిసెఫ్ అనేది వర్క్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంటాం. ఇది వచ్చేటప్పటికి నైరోబీ ఇన్ కెన్యా కేంద్రంగా వర్క్ చేస్తుంది. నైరోబీ, కెన్యా, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే June 5th అనేది మనకి ఎన్విరాన్మెంట్ డే కింద కూడా ఉంది. సో ఇవి మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సినవి. June 5th ఎన్విరాన్మెంట్ డే, యుఎన్ఈపి, నైరోబీ. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ జైర్ అల్ బహార్ ఈజ్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ బిట్వీన్ విచ్ టూ కంట్రీస్. సో మనకి జైర్ అల్ బహార్ అనేది ఒక మ్యారిటైమ్ ఎక్సర్సైజ్, యుద్ధ విన్యాసం అంటున్నారు. అది ఏ కంట్రీస్కి మధ్య అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. సో ఆప్షన్స్ చూసేటప్పటికి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇండియా అండ్ ఒమన్ అని చెప్పుంది చూసారా. సో ఇండియా అండ్ ఒమన్కి మధ్య కూడా ఒక యుద్ధ విన్యాసం ఉంది. అయితే అది రీసెంట్గా జరగలేదు, లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసిందిగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు దాన్ని ప్రీవియస్ ఇయర్స్లో. సో ఇండియా ఒమన్కి మధ్య ఉన్నది నజీమ్. సో సేమ్ వచ్చేస్తుందండి, నజీమ్ అల్ బహర్. సో ఇక్కడ మీకు జైర్ అల్ బహర్ ఉంది కదా, నజీమ్ అల్ బహర్ అనేది ఇండియాకి ఒమన్కి మధ్యలో జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఖతార్ అండ్ యుఏఈ అని ఉంది, ఖతార్ అండ్ ఇండియా అని ఉంది. సో మనకి ఈ జైర్ అల్ బహార్ అనే యుద్ధ విన్యాసం ఎవరికి మధ్య జరిగింది అంటే ఇండియా అండ్ ఖతార్కి మధ్య. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. అలాగే నెక్స్ట్ ఇక్కడ యుఏఈ అని ఉంది చూసారా, యుఏఈకి ఇండియాకి మధ్య కూడా ఒక యుద్ధ విన్యాసం జరిగింది. యుఏఈకి ఇండియాకి మధ్య జరిగిన యుద్ధ విన్యాసాన్ని జయద్ తల్వార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. జయద్ తల్వార్ ఇది యుద్ధ విన్యాసం ఇండియాకి యుఏఈకి. అలాగే ఇండియాకి సౌదీ అరేబియాకి కూడా మధ్య ఒక యుద్ధ విన్యాసం జరిగింది. దాని పేరు వచ్చేటప్పటికి మనకి అల్ మొహద్ అల్ హిందీ. కరెక్టేనండి, అది హింద్ కాదు, చాలామంది అడిగారు. అల్ హిందీ, అది అల్ మొహద్ అల్ హిందీ. ఇండియాకి సౌదీ అరేబియాకి మధ్య, ఇండియాకి యుఏఈకి మధ్యలో జాయద్ తల్వార్ అనేది జరిగింది. ఇండియాకి ఖతార్కి మధ్యలో జాయర్ అల్ బహార్ అనేది జరిగింది. అలాగే ఇండియాకి అండ్ యాజ్ వెల్ యాజ్ ఒమన్కి మధ్యలో నజీమ్ అనేది. ఇక్కడ కామన్గా చూస్తే మీకు ఇండియా అనేది కామన్గా కనిపిస్తుంది, కొన్ని డిఫరెంట్ కంట్రీస్ కనిపిస్తున్నాయి. ఆ డిఫరెంట్ కంట్రీస్ని మీరు ఏమని గుర్తుపెట్టుకుంటారు అంటే గల్ఫ్ నేషన్స్, గల్ఫ్ కంట్రీస్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ గల్ఫ్ కంట్రీస్లో ఒకటి యుఏఈ ఉంది, రెండోది వచ్చేటప్పటికి మీకు అక్కడ కనిపిస్తున్న సౌదీ అరేబియా ఉంది, అండ్ బెహ్రెయిన్ అనే కంట్రీ ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న ఒమాన్ కంట్రీ ఉంది, అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఖతార్ కంట్రీ ఈజ్ ఆల్సో దేర్.
సో ఇవన్నీ కూడా గల్ఫ్ నేషన్సే, వీటితో పాటు కువైట్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ మూడు కూడా ఇటీవల ఇండియాతో యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేశాయి. ఐఎన్ఎస్ కొచ్చి అనే షిప్ దీంట్లో పార్టిసిపేట్ చేసింది, కానీ నేమ్స్ వేరంతే. దీన్ని ప్యాసేజ్ ఎక్సర్సైజ్ అంటాం, దీన్ని అల్ మొహద్ అల్ హిందీ అని పిలుస్తాం, దీనిని జాయద్ తల్వార్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఒమన్ అని ఉంది చూసారా, దానికి నజీమ్ అని చెప్పేసి పిలుస్తాం. అలాగే ఖతార్ దానికి జాయర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవి నేమ్స్ అనేవి కొంచెం డిఫరెంట్ అండి. అలాగే ఖతార్ విషయానికి వస్తే చాలా చాలా ఇంపార్టెంట్. యుద్ధ విన్యాసమే కాదు, ఖతార్ నెక్స్ట్ 2022లో ఒక కప్ ఏదైతే మనకు ఒక ఛాంపియన్షిప్ ఉందో దానిని హోస్ట్ చేయబోతుంది, అతిథిగా నిర్వహించబోతుంది. దాని పేరు వచ్చేటప్పటికి ఫిఫా 2022 వరల్డ్ కప్ కూడా మనకి ఖతార్లోనే జరుగుతుంది. సో అలాంటి ఖతార్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దాని యొక్క క్యాపిటల్ గుర్తుపెట్టుకోవాలి. ఖతార్ యొక్క క్యాపిటల్ ఏది అంటే దోహా. సో ఇవి ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ CEO ఆఫ్ బార్క్ ఇన్ ఇండియా. సో జనరల్గా బార్క్ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ గుర్తొస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ బార్క్ వేరండి. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ B అంటే అర్థం బ్రాడ్కాస్టింగ్ అని వస్తుందంట, బ్రాడ్కాస్టింగ్. అండ్ A రిఫర్స్ టు ద ఆడియన్స్, బ్రాడ్కాస్టింగ్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్. సో ఇది ఇక్కడ బార్క్ అంటే అర్థం. అండ్ బ్రాడ్కాస్టింగ్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్. సో ఇది ఎస్పెషల్లీ మనకి బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ కోసం ఏర్పరిచారు, దాంట్లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కోసం అని చెప్పి. ఎప్పుడు అంటే 2010లో. మోస్ట్లీ ఇలాంటివి మీరు కరెంట్ అఫైర్లో గుర్తుపెట్టుకోకర్లేదు, కానీ ఇలాంటి సంస్థలు కనిపిస్తే హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడుందంటే దట్ ఈజ్ ఇన్ ముంబై. ఓకే, బ్రాడ్కాస్టింగ్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. అయితే దీనికి చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తి ఎవరు అంటే సునీల్ లూలా. సో సునీల్ లూలా గారు దీనికి చైర్మన్గా వ్యవహరించారు. అయితే ఇటీవల సునీల్ లూలా యొక్క పదవిని ఇంకొక పర్సన్కి అప్పగించడం జరిగింది. అంటే సునీల్ లూలా ఈజ్ రీప్లేస్డ్ బై విచ్ పర్సన్ అంటే దట్ ఈజ్ అ నకుల్ చోప్రా. ఆప్షన్ B ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో మనకి బ్రాడ్కాస్టింగ్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ అనే దానికి నూతన చైర్మన్గా అపాయింట్ అయిన వ్యక్తి నకుల్ చోప్రా. ఆయన స్థానంలో ఇది వరకు ఉన్న పర్సన్ ఎవరు అంటే సునీల్ లూలా. ఇది ఎప్పుడు స్థాపించబడింది అంటే 2010లో. ఎక్కడ స్థాపించబడింది అంటే ముంబై. సో ఇది ఓవరాల్గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. సో నెక్స్ట్ క్వశ్చన్, International Day and commemorating the victims of acts of violence based on religion or belief is observed on every year. సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే ప్రపంచవ్యాప్తంగా మతాల వల్ల కానీ మత ఘర్షణల వల్ల కానీ చాలామంది వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఇబ్బంది పడుతున్నారు. అండ్ చాలామంది చాలా ఆస్తుల్ని ప్రాణాలని కోల్పోతున్నారు. అలాంటి బాధితులకి యునైటెడ్ నేషన్స్ ఒక డేని రికగ్నైజ్ చేసింది. వాస్తవానికి చెప్పాలంటే 2019లో పోలాండ్లో మనకి 78th యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ దీన్ని ప్రపోజ్ చేసింది. దాని తర్వాత UN దీన్ని యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. సో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మనకి 22nd ఆగస్ట్ అనేది ఈ డే కింద రికగ్నైజ్ చేశారు. సో ఇంటర్నేషనల్ డే ఫర్ ద రిమెంబరెన్స్ ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ వైలెన్స్ బేస్డ్ ఆన్ ద రిలీజియన్ ఆర్ బిలీఫ్, దట్ ఈస్ August 21గా చెప్పొచ్చు. August 20th మీకు అసలు చెప్పాల్సిన అవసరం లేదు, చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. మస్కిటో డే అన్నా సద్భవన్ దివాస్ అన్నా మీకు వెంటనే గుర్తొస్తుంది, దట్ ఈస్ 20th ఆగస్ట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి, వేర్ డిడ్ NTPC కమిషన్ ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ఫోటోవోల్టిక్ పవర్ ప్రాజెక్ట్. సో మనకి భారతదేశంలో నీటి మీద తేలియాడే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్, సౌర విద్యుత్ పవర్ ప్లాంట్ని భారతదేశంలో NTPC ఎక్కడ నిర్మించింది అని అడుగుతున్నారు. రామ్గుండం, జామ్నగర్, విశాఖపట్నం, రన్ ఆఫ్ కచ్. సో ఆన్సర్ ఫస్ట్ చూసేద్దామండి. విశాఖపట్నం. విశాఖపట్నంలో కూడా ఎస్పెషల్లీ ఏ ప్లేస్లో అంటే సింహాద్రి అనే ప్లేస్లో ఇటీవల ప్రారంభించారు. ఇది వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. ఇట్ ఈస్ కమిషన్ బై దట్ NTPC. అండ్ ఓవరాల్గా చెప్తుంది ఏంటి అంటే 25 మెగావాట్స్ వరకు ఇది ఎనర్జీని సప్లై చేయగలదంట ప్రస్తుతం. సో అది వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ చాలామందికి డౌట్ వచ్చేది ఇంకో ప్లేస్ ఏది అంటే రామగుండం అని ఉంది. సో మనకి తెలంగాణ పెద్దపల్లి డిస్టిక్లో ఉన్న రామగుండం కూడా చాలాసార్లు న్యూస్లో ఉంది. ఇప్పటికీ మీరు కొన్ని చోట్ల సెర్చ్ చేసినా సరే మీకు ఇదే ఆన్సర్ కనిపిస్తూ ఉంటుంది, ద లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా రామగుండం అని చెప్పి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే 2018లో NTPC ఏమని చెప్పింది అంటే సోలార్ పవర్ ప్లాంట్ని ఓపెన్ చేస్తున్నాము, ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ని, అది కూడా సింహాద్రి విశాఖపట్నంలోని. 2018లో చెప్పింది. అది 2019లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, 2020లో కంప్లీట్ అయింది, 2021లో దీని అఫీషియల్గా వర్కింగ్ స్టార్ట్ అయింది.
అయితే ఇప్పటి వరకు భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఏ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ మనకి ఎనర్జీని సప్లై చేయట్లేదు. కాబట్టి ఇది వర్కింగ్లో ఉంది, ఇది సప్లై చేస్తుంది. కాబట్టి మనం ఏమని కన్సిడర్ చేస్తామంటే భారతదేశంలో లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్, ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్గా విశాఖపట్నంలోని సింహాద్రిని. ఇక రామగుండం విషయానికి వస్తే ఇదే ఎన్టీపీసీ రామగుండంలో భారతదేశంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ని నిర్మిస్తుంది, ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ని. ఒకవేళ ఇది కమిషన్ అంటే పని చేయడం స్టార్ట్ చేస్తే దీని కెపాసిటీని 100 మెగావాట్స్ అని చెప్తున్నారు. సో ఇది ఇంకా దీన్ని స్టార్ట్ చేయలేదు. లాస్ట్ మంత్ ఆల్రెడీ ఒక న్యూస్ వచ్చిండే, మేబీ ఇట్ ఈస్ గోయింగ్ టు సూన్ స్టార్ట్ ఇన్ దట్ నెక్స్ట్ మంత్ అని చెప్పేసి. సో దీన్ని అంచెలంచెలుగా రిలీజ్ చేస్తారంట. ఫస్ట్ 15 మెగావాట్స్, దాని తర్వాత 25 మెగావాట్స్, దాని తర్వాత 30 మెగావాట్స్. 2022 కల్లా 100 మెగావాట్స్ ఎనర్జీని ఇది సప్లై చేసే క్యాపబిలిటీ రామగుండం పవర్ ప్లాంట్కి ఉంటుందంట. సో ఇవన్నీ కూడా ఫీచర్స్ అండి, కానీ ఇది ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి మనం కన్సిడర్ చేయలేం. సో ఎందుకంటే మీరు ఆన్సర్ చూసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఈ క్లారిటీ ఇచ్చాను. సో ఇట్ ఈస్ నాట్ స్టార్టెడ్, ఇట్ ఈస్ నాట్ కమిషన్, నాట్ ఎట్ రైట్ నౌ. సో అందుకే మనం దేన్ని తీసుకుంటామంటే సింహాద్రి ఇన్ విశాఖపట్నం. సో నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ తేజు ఎయిర్పోర్ట్ హ్యాస్ బీన్ ఇన్ న్యూస్, వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్. తేజు ఎయిర్పోర్ట్ అనేది వార్తల్లో కనిపించిందంతా ఎక్కడుందని అడిగారు. మిజోరం, మణిపూర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. అన్ని నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్ ఏనండి. ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్, అరుణాచల్ ప్రదేశ్. సో ఇది ఎక్స్ప్లెనేషన్ చెప్పే ముందర ఇంకొక పాయింట్ ఏంటి అంటే, నార్త్ ఈస్ట్ ఇండియా, ఈశాన్య రాష్ట్రాన్ని భారతదేశంలో మనకి అన్ఎక్స్ప్లోర్డ్ ప్యారడైజ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారంట. భారతదేశంలో ఏ పార్ట్ని అన్ఎక్స్ప్లోర్డ్ ప్యారడైజ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారంటే నార్త్ ఈస్ట్ ఇండియా అని. సో అదొక జీకే ఫ్యాక్ట్. ఈ విషయానికి వచ్చేటప్పటికి, తేజు ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పటికి మనకి అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం ఏదైతే ఉందో, సో జనరల్గా మీరు ఇండియాని చూస్తే ఇట్లా, ఇది ఈస్ట్ పాయింట్ అంటాం, ఇది నార్త్ పాయింట్ అంటాం, సౌత్ పాయింట్ అంటాం, వెస్ట్ పాయింట్ అంటాం. కార్నర్ మోస్ట్ పాయింట్, భారతదేశానికి చిట్ట చివరిన ఉన్న ప్రాంతాలుగా చెప్తాం. అలా భారతదేశానికి చిట్ట చివరిన ఉన్న ప్రాంతంగా ఏ రాష్ట్రాన్ని చెప్తామంటే అరుణాచల్ ప్రదేశ్ అనే దాన్ని చెప్తాం. సో ఈ ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ దగ్గర ఈ తేజు అనే ఎయిర్పోర్ట్ కూడా ఉందంట. సో అదొక ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లో ఏవైతే హెలికాప్టర్ లాంచింగ్ ప్యాడ్ సెంటర్స్ కానీ, లేకపోతే మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎయిర్పోర్ట్స్కి సంబంధించిన ఏవైతే ఏరియాస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎయిదర్ మిలిటరీ పర్పస్కి యూజ్ చేస్తారు, లేకపోతే ఎమర్జెన్సీ పర్పస్కి యూజ్ చేస్తారు, సివిల్ పర్పస్కి అవసరాల కోసం యూజ్ చేస్తారు. కానీ కమర్షియల్గా అయితే ఇది లేదంట అరుణాచల్ ప్రదేశ్లో. అందుకని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఇలాంటి ఆపరేషన్స్ కోసం ఏవైతే ప్రదేశాలు వాడుతున్నారో అలాంటి వాటిలో కొన్నిటిని సెలెక్ట్ చేసి వాటిని అన్నిటినీ కూడా ఉడాన్ అనే ప్రోగ్రామ్ కిందకి తీసుకొచ్చారు. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని చెప్పి 2016లో స్టార్ట్ చేశారు దీన్ని. ఉడాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే రిమోట్ ఏరియాస్, మారుమూల ప్రాంతాల్లో కూడా ఇండియాస్ ఆర్డినరీ పీపుల్ ట్రావెల్ చేయగలిగి ఉండాలి, అలాంటి ఫెసిలిటీని ఇవ్వాలి. అది కూడా ఎయిర్ రూట్ ద్వారా. అందుకని ఉడాన్ తీసుకొచ్చారు. సో నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ స్పెసిఫికేషన్స్ ఎగ్జాక్ట్గా ఎక్కడ సరిపోతాయంటే అరుణాచల్ ప్రదేశ్లో. సో అలాంటి అరుణాచల్ ప్రదేశ్లో తేజు ఏరియా, పాసిఘట్ ఏరియా అనే ఏరియాని తీసుకుని ఈ ఉడాన్ కిందకి తీసుకొచ్చి ఫస్ట్ కమర్షియల్ ఫ్లైట్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ని స్టార్ట్ చేశారు. సో దీనంతటి వల్ల ఏది న్యూస్లో ఉంది అంటే తేజు ఎయిర్పోర్ట్ న్యూస్లో ఉంది, అది అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించింది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, విచ్ ఇన్స్టిట్యూట్ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్ మోటరైజ్డ్ వీల్ చైర్ వెహికల్ కాల్డ్ నియోబోల్ట్. సో మనకి భారతదేశంలోని మొట్టమొదటి మోటరైజ్డ్ వీల్ చైర్ వెహికల్, అంటే ఎలక్ట్రిక్ సపోర్ట్ అనొచ్చు, ఛార్జింగ్ సపోర్ట్తో ఒక ఎలక్ట్రిక్ వెహికల్, వీల్ చైర్ వెహికల్ అనేది స్టార్ట్ అయింది. దాని పేరు వచ్చేటప్పటికి నియోబోల్ట్. దాన్ని ఎవరు స్టార్ట్ చేశారని అడిగారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని ఐఐటీస్ ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి ఐఐటి మద్రాస్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఐఐటి మద్రాస్కి సంబంధించిన ఒక స్టార్టప్ ఉంది. సో ఆ స్టార్టప్ మనకి ఇది మ్యానుఫ్యాక్చర్ చేసింది, ఇది ఇంట్రడ్యూస్ చేసింది. ఇదేంటంటే 25 km/h వరకు ట్రావెల్ చేసేదంటే ఛార్జింగ్ సపోర్ట్తో. అండ్ దీనికి బ్యాక్ సపోర్ట్గా మనకి లిథియం అయాన్ బ్యాటరీతో నడిచేదాన్ని ఇవ్వడం జరిగింది. దీనికి కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 55,000గా చెప్తున్నారు. ఈ ఐఐటి మద్రాస్ స్టార్టప్పే గతంలో నియోఫ్లై అనే దాన్ని స్టార్ట్ చేసిందండి. కావాలంటే ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ప్రజెంట్లోకి అయితే రాదు, ఇది 6 months కరెంట్ అఫైర్స్లో కూడా లేదు, లాస్ట్ ఇయర్కి సంబంధించి. నియోఫ్లై అని చెప్పేసి ఉంది. ఇదేంటంటే కస్టమైజ్డ్ వీల్ చైర్ అనమాట. జనరల్గా వీల్ చైర్ మనకు తెలుసు కదా, కానీ కస్టమైజ్ చేశారు ప్లేస్కి తగ్గట్టుగా, ఏరియాకి తగ్గట్టుగా దాన్ని చేంజ్ చేసుకునేలా. సో దీన్ని ఫస్ట్ తీసుకొచ్చారు. ఇది చాలా సక్సెస్ అయింది. ఇది సక్సెస్ అయిన తర్వాత అదే మద్రాస్కి చెందిన, ఐఐటి మద్రాస్కి చెందిన స్టార్టప్ ఈ నియోబోల్ట్ అనే దాన్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేసింది. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇండియాలో ఫస్ట్ 3D ప్రింట్ హౌస్ని స్టార్ట్ చేసింది ఇదే. అండ్ యాజ్ వెల్ as ఇండియాలో ఫస్ట్ నియోబోల్ట్ని కూడా స్టార్ట్ చేసింది కూడా ఐఐటి మద్రాస్ స్టార్టప్. నెక్స్ట్ వన్ చూద్దాం.
Next one, which institute from India was selected as the best university in the country according to the academic ranking of the world universities? So first మీకు తెలియాల్సింది ఇది, వార్తల్లో ఉన్నది ఇది, academic ranking of the world university. సో దీన్ని ప్రతి సంవత్సరం ఎవరిస్తారంటే షాంఘై ర్యాంకింగ్ కన్సల్టెన్సీ అని ఏదైతే ఉందో అది ఇవ్వడం జరుగుతుంది, చైనా కేంద్రంగా వర్క్ చేస్తుంది. అలాంటి షాంఘై ర్యాంకింగ్ కన్సల్టేషన్ 1000 యూనివర్సిటీస్ని కన్సిడర్ చేసి, సో దాంట్లో కొన్ని మెజర్మెంట్స్ తీసుకొని టెక్నాలజీ పరంగా కావచ్చు, డేటా పరంగా కావచ్చు, ఏదైతే మనకి స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ పరంగా కావచ్చు, ఇలాంటివన్నిటిని తీసుకుని ఈ మెజర్మెంట్స్ ద్వారా మనకి వరల్డ్లో ఉన్న యూనివర్సిటీస్ని సో ఒక ర్యాంకింగ్ అనేది ఇచ్చుండే. సో ఈ 1000 యూనివర్సిటీస్ ర్యాంకింగ్లో భారతదేశానికి సంబంధించినవి ఉన్నాయి, మోస్ట్లీ యుఎస్ యూకేకి సంబంధించిన యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే ఇండియాకి సంబంధించింది అడుగుతున్నారు. సో ఇండియాకి సంబంధించి 2 యూనివర్సిటీస్ టాప్లో ఉన్నాయి. ఒకటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, దాని తర్వాత వెస్ట్ బెంగాల్కి సంబంధించిన కలకత్తా యూనివర్సిటీ. కానీ ఇక్కడ ఏమని అడిగారు, 2021 ప్రపంచ విశ్వవిద్యాలయాల అకాడమిక్ ర్యాంకింగ్ ప్రకారం భారతదేశంలోని ఏ సంస్థ దేశంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా ఎంపికైంది అని అడిగారు. సో టాప్ అడిగారు కాబట్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీని మీద ఇంకెలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అనేది చూద్దాం. సో 1000 యూనివర్సిటీస్లో టాప్ 10 యూనివర్సిటీస్లో మనకి 8 యూనివర్సిటీస్ దాకా, టాప్ 10లో దాదాపుగా 8 యూనివర్సిటీస్ దాకా యుఎస్ యూకేకి సంబంధించి ఉన్నాయంట. అండ్ దట్ టు ఫస్ట్ టాప్ యూనివర్సిటీగా ఉన్నది ఏది అంటే హార్వర్డ్ యూనివర్సిటీ. సో హార్వర్డ్ యూనివర్సిటీ టాప్ ర్యాంకింగ్లో ఉందంట. సెకండ్ ర్యాంకింగ్లో ఉన్నది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఉంది. అండ్ థర్డ్ ర్యాంకింగ్ వచ్చేటప్పటికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకింగ్ మోస్ట్లీ టాప్ ర్యాంక్ అడగచ్చు కాబట్టి మీరు ఇవి గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే టాప్ 10లో ఎక్కువగా ఏ యూనివర్సిటీకి సంబంధించినవి ఉన్నాయంటే యుఎస్ అండ్ యూకే. ఇండియా విషయానికి వచ్చేటప్పటికి మీరు ఆల్రెడీ చూసారు ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఇది వచ్చేటప్పటికి మనకి టాప్ 500 ర్యాంకింగ్లో ఉంది. అంటే 401 నుంచి 500 మధ్యలో దీని ర్యాంకింగ్ ఉంది. టాప్ 500లో కూడా ఇండియాకి సంబంధించిన ఒక యూనివర్సిటీ ఉంది. దాని తర్వాత 600 నుంచి 1000 లోపు అండ్ మనకి యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా ఉంది. దాని తర్వాత నెక్స్ట్ ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఎయిమ్స్ ఉంది, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఉంది. ఇలా భారతదేశానికి చెందిన పలు యూనివర్సిటీస్ కూడా ఈ 1000 యూనివర్సిటీస్లో చోటు సంపాదించుకున్నాయి. కాబట్టి మోస్ట్లీ మనకి టాప్ అడుగుతారు కాబట్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే వెస్ట్ బెంగాల్కి సంబంధించిన కలకత్తా యూనివర్సిటీ సెకండ్ వచ్చింది. దీని గురించి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. దాని తర్వాత కలకత్తా యూనివర్సిటీ కూడా ఇంపార్టెన్స్ అంతరించుకుంది ఇండియాలో. అండ్ దాని తర్వాత చాలామంది రీట్వీట్ చేయడం వల్ల, కాబట్టి అడిగితే ఫస్ట్ అడగచ్చు లేదా మోస్ట్ పాపులర్ అయిన యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా వెస్ట్ బెంగాల్ని కూడా అడగచ్చు. కాబట్టి ఈ రెండింటి ఫస్ట్ అండ్ సెకండ్ కింద ఇండియా వైజ్ చూస్తే మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ మణిపూర్. సో మణిపూర్ గవర్నర్గా, నూతన గవర్నర్గా ఎవరు అపాయింట్ అయ్యారని అడిగారు. ఆప్షన్స్లో కల్రాజ్ మిశ్రా ఇచ్చారు. సో కల్రాజ్ మిశ్రా ఈజ్ అ గవర్నర్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే రాజస్థాన్. రాజస్థాన్ యొక్క గవర్నర్గా మనకి ప్రస్తుతం కల్రాజ్ మిశ్రా ఉన్నారు. సో నెక్స్ట్ వన్, ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఈజ్ అ గవర్నర్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ కేరళ. కేరళకి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఉన్నారు. ఇక లా గణేషన్ నజ్మా హెప్తుల్లా. సో నజ్మా హెప్తుల్లా గారు వచ్చేటప్పటికి మనకి మణిపూర్ గవర్నర్గా ఇది వరకు ఈమె ఉన్నారు. మణిపూర్ ఫార్మర్ గవర్నర్గా చెప్పచ్చు నజ్మా హెప్తుల్లా గారిని, ఎందుకంటే ఈమె హెల్త్ దృష్ట్యా ఈమె ఆ పదవి నుంచి తప్పుకోవడం జరిగింది. సో దాని తర్వాత నెక్స్ట్ లా గణేషన్ గారు నూతనంగా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇట్స్ గణేషన్. గణేషన్ ఈజ్ అ న్యూ గవర్నర్ ఆఫ్ మణిపూర్గా చెప్పచ్చు. బీజేపీలో మోస్ట్ సీనియర్ పర్సన్గా చెప్తున్నారు, ఫ్రమ్ తమిళనాడు ఏరియా. అలాంటి అనుభవం ఉన్న వ్యక్తిని ఇటీవల మనకి మణిపూర్కి గవర్నర్గా అపాయింట్ చేశారు. అలాగే మణిపూర్ యొక్క చీఫ్ మినిస్టర్ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి, న్యూస్లోకి వచ్చింది కాబట్టి నాగ్తోబమ్ బిరేన్ సింగ్ లేదా ఎన్ బిరేన్ సింగ్ కింద కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నాగ్తోబమ్ బిరేన్ సింగ్ ఈజ్ అ ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్. మణిపూర్ యొక్క క్యాపిటల్ ఏది అంటే ఇంపాల్గా గుర్తుపెట్టుకోండి. అలాగే మణిపూర్లో ఇంపార్టెంట్గా ఉండే మార్షల్ ఆర్ట్ అది ఎక్కువగా న్యూస్లో వస్తూ ఉంటుంది. జనరల్గా మీరు కలరియ పట్టు అని విని ఉంటారు. కలరియ పట్టు లాంటివి కేరళలో చాలా ఫేమస్ మార్షల్ ఆర్ట్గా చెప్తాం. అలాగే మణిపూర్లో ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా అడిగే మార్షల్ ఆర్ట్ అండి ఇది, తాంగ్ తా అని చెప్పేసి. తాంగ్ తా ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మార్షల్ ఆర్ట్ ఇన్ దట్ మణిపూర్ ఏరియా. అలాగే మణిపూర్లో ఇంపార్టెంట్ లేక్గా దేని చెప్పొచ్చు అంటే లోక్తక్. అలాగే మణిపూర్లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఏది అంటే ఫ్లోటింగ్ నేషనల్ పార్క్, అది కూడా లోక్తక్ మీదే ఉంది. కీబుల్ లామ్జోవా అంటాం. ఇక్కడ భారతదేశంలోనే చాలా అరుదుగా కనిపించే మార్బుల్ క్యాట్ అనేది ఫేమస్గా చెప్తా ఉంటారు. నెక్స్ట్ వన్ చూద్దాం.
Next one, recently a renowned politician Kalyan Singh passed away. He was the former chief minister of which state? So మనకి రీసెంట్ గా కళ్యాణ్ సింగ్ అనే పర్సన్ మరణించారు, ఒబిచరీస్ లో ఉన్నారు. ఆయన ఏ రాష్ట్రానికి ఇది వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారని అడుగుతున్నారు. బీహార్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. సో ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఎవరైతే ఇక్కడ ఉత్తరప్రదేశ్ యొక్క ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఉన్నారో కళ్యాణ్ సింగ్, ఈయన 2 సార్లు ఉత్తరప్రదేశ్లో చీఫ్ మినిస్టర్గా వర్క్ చేశారు. ఒకసారి 1991 అండ్ 1992 మధ్యలో 1991 నుంచి 92 మధ్యలో ఒకసారి వర్క్ చేశారు. దాని తర్వాత 1997 నుంచి 99 మధ్యలో ఒకసారి ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్గా ఈయన వర్క్ చేసి ఉన్నారు. అలాంటి పర్సన్ రీసెంట్గా హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయారు. అలాగే ఉత్తరప్రదేశ్ యొక్క ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే ఆ స్టేట్ ఏర్పడిన తర్వాత గోవింద వల్లభ పంత్ అని చెప్పేసి, గోవింద వల్లభ పంత్ ఈజ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఈయన పేరు మీదే ఉత్తరప్రదేశ్లో ఒక లేక్ ఉంది, దాని పేరు గోవింద వల్లభ సాగర పంత్ అని చెప్పేసి ఉంది. అది ఇండియాలోనే లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్గా పరిగణిస్తారు, లేదా మ్యాన్ మేడ్ లేక్గా కూడా దాన్ని కన్సిడర్ చేయొచ్చు. అలాంటి గోవింద వల్లభ సాగర్ పంత్ అనేది ఈయన పేరు మీదే ఆ నేమ్ ఇచ్చారని కూడా చెప్తా ఉంటారు. ఈ 2 ఉత్తరప్రదేశ్కి సంబంధించినవి. అలాగే ఇదంతా కూడా స్టాటిక్ జీకే అండి, ప్రీవియస్ ఎప్పుడో జరిగింది. అలాగే ప్రజెంట్ ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా ఎవరు, ఓల్డెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రస్తుతం మనకి వార్తల్లో ఉన్న యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే ప్రేమ్ కాందు. సో ప్రేమ్ కాందు ఈజ్ అ ప్రజెంట్ యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. 37 సంవత్సరాలకే ఈయన యంగెస్ట్ చీఫ్ మినిస్టర్గా పేరుగాంచారు. ఈజ్ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్కి చెందిన ప్రేమ్ కాందు గారు యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. అలాగే పంజాబ్కి సంబంధించిన అమరేంద్ర సింగ్ ఎవరైతే ఉన్నారో, కెప్టెన్ అమరేంద్ర సింగ్, ఆయనని ఓల్డెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద కన్సిడర్ చేస్తారు. సో నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ రీసెంట్లీ సెలబ్రేటెడ్ వాంచువా ఫెస్టివల్? సో వాంచువా పండుగని రీసెంట్గా ఎక్కడ సెలబ్రేట్ చేశారని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ చూద్దాం. సో ఆప్షన్స్ వచ్చేటప్పటికి మణిపూర్ అని ఉంది. మణిపూర్లో మెయిన్గా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్గా యాసోంగ్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫెస్టివల్, ట్రైబల్ ఫెస్టివల్లే. నాగాల్యాండ్ వచ్చేటప్పటికి హార్నబిల్ ఫెస్టివల్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ దట్ నాగాల్యాండ్ ఏరియాగా చెప్తాం. అండ్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ వచ్చేటప్పటికి చాలా పండుగలు ఉన్నాయి. దీంట్లో మిష్మీ పండుగ, మిష్మీ హిల్స్ ఆర్ దేర్, మిష్మీ ట్రైబ్ ఈస్ దేర్, మిష్మీ ఫెస్టివల్ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. అస్సాం అనగానే వెంటనే గుర్తొచ్చేది ఏది అంటే బిహు. సో బిహు ఫెస్టివల్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ దట్ అస్సాం ఏరియా. కానీ ఇక్కడ అడిగింది వాంచువా అనే పండుగ. సో వాంచువా అనే పండుగ కూడా అస్సాంలో ఫేమస్గా చెప్తారు. ఎందుకంటే అస్సాంలో 2 ఇంపార్టెంట్ ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి యాంగ్లాంగ్ అనే ప్రదేశం ఉంది, అండ్ రెండోది వచ్చేటప్పటికి కర్బీ అనే ప్రదేశాలు ఉన్నాయి. ఈ 2 ప్రదేశాల్లో కూడా అస్సాంలో ఒక గ్రూప్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ ఉంటారంట. జనరల్గా అస్సాంలో డిఫరెంట్ పీపుల్ ఆర్ దేర్. మనకి బోడో ట్రైబ్స్ ఉంటారు, ఇంకా వివిధ ట్రైబ్స్ కూడా ఉంటారు. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రైబ్గా తివి అనే ట్రైబ్ని చెప్పచ్చు. ఈ తివి ట్రైబ్ యాంగ్లాంగ్లో, కర్బీలో, అండ్ మనకి ఏదైతే హార్వెస్టింగ్ అంటాం కదా, పంట చేతికి వచ్చినప్పుడు ఆ టైంలో మనకి ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారంట. దాని పేరే వాంచువా ఫెస్టివల్. జనరల్గా ఇది ట్రైబల్ ఫెస్టివల్ అని చెప్పచ్చు. అస్సాంలో నిర్వహిస్తారు, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా నిర్వహిస్తారు. అండ్ తివి ట్రైబ్, ఈ తివి ట్రైబ్ ఈ ప్రాంతాల్లోనే కాకుండా అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ్, మణిపూర్ ప్రాంతాల్లో కూడా ఉంటారంట. బట్ మోస్ట్లీ వాళ్ళు డామినేటింగ్గా ఉన్న ప్రాంతం ఏది అంటే అస్సాంలోని ఈ ప్రాంతం అని చెప్తారు. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇనేబుల్డ్ చాట్బోట్ లాంచ్డ్ బై భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్? సో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది ఒక చాట్బోట్ని రిలీజ్ చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో నడిచేది. దాని పేరేంటి అని అడుగుతున్నారు. సో ఒకటి ఆస్క్ దిశ, ఊర్జా, దర్పణ్, వికాస్ అని ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఊర్జా. భారతదేశంలోనే ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో మొట్టమొదటిది ఈ బీపీసీఎల్ ఇలాంటి చాట్ బోర్డ్ని తీసుకొచ్చింది తన యొక్క కస్టమర్ సర్వీసెస్ కోసం, ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ చేయడం కోసం. దట్ ఈస్ అ ఊర్జా. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్, and which city hosted the International Military Technical Forum Army 2021? So Army 2021 అనే మిలిటరీ ఫోరంని ఎవరు నిర్వహించారని అడుగుతున్నారు. బెలారస్, నాప్లస్, మాస్కో, అండ్ నెక్స్ట్ వాల్గ్రేడ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, మాస్కో. సో రష్యాలోని మాస్కో కేంద్రంగా ఇటీవల మనకి ఆర్మీ 2021 అనేది జరిగింది. సో దీంట్లో ఇండియాకి సంబంధించిన డిఫెన్స్ వ్యవస్థ కూడా మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్.
సో నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ a new algae species named Acetabularia jalakanyake was discovered in. సో మనకి రీసెంట్గా ఎసిటాబ్యులారియా అని ఒక కొత్త రకం ఏమంటారు న్యూ స్పీషియస్ని కనుగొన్నారు జలకన్యకే అనే దాన్ని. అది ఎక్కడ అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ డి. సో ఎసిటాబ్యులారియా అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఎసిటాబ్యులారియా అనేది ఆల్గేకి సంబంధించింది. శిలీంధ్రాలు అంటాం కదా, శైలేంద్రియాలు అంటాం కదా, దానికి సంబంధించింది. అలాంటి గ్రీన్ ఆల్గే ఫ్యామిలీకి సంబంధించిన ఎసిటాబ్యులారియాలో ఒక కొత్త రకం జాతిని గ్రూప్ ఆఫ్ శాస్త్రవేత్తలు అండమాన్ అండ్ నికోబార్లో కనుగొన్నారు. దాదాపుగా 4 decades తర్వాత, అంటే 40 సంవత్సరాల తర్వాత కనుగొన్నారంట. సో దానికి జలకన్య అని చెప్పేసి పేరు పెట్టారు, జలకన్యకే అని చెప్పేసి. సో కంప్లీట్గా దీన్ని ఎసిటాబ్యులారియా జలకన్య అని చెప్పేసి పిలుస్తున్నారు. ఇలాంటి కొత్త రకం ఆల్గేని ఎక్కడ కనుగొన్నారు అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. అంతేకాకుండా ఈ పరిశోధనలో ఏం చెప్పారంటే రీసెంట్గా, అంటే మనకి ఒక్కొక్క సిస్టమ్ అర్త్ మీద ఏర్పడింది కదా, అలా ఒక్కొక్క సిస్టమ్ ఏర్పడినప్పుడు లాస్ట్లో రీసెంట్గా ఏర్పడిన కోరల్ రీఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లేటెస్ట్ కోరల్ రీఫ్స్, గ్రూప్ ఆఫ్ రీఫ్స్ కూడా మనకి అండమాన్ అండ్ నికోబార్ దగ్గర కొన్ని సమూహాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది ఈ రీసెర్చ్లో. And the next one, recently who has been appointed as the post of secretary in information and broadcasting ministry. So recent ga ministry of information and broadcasting కార్యదర్శిగా ఎవరు అపాయింట్ చేయబడ్డారో అని అడిగారు. సో డిఫరెంట్ పర్సన్స్ నేమ్స్ ఇచ్చారు. అపూర్వ చంద్ర ఉన్నారు, సుభాష్ చంద్ర ఉన్నారు, రాజీవ్ గబు అండ్ నెక్స్ట్ జీసీ ముర్ము ఉన్నారు. ఆన్సర్ వచ్చేసి అపూర్వ చంద్ర ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సో అపూర్వ చంద్ర ఇది వరకు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో సో దాంట్లో కార్యదర్శిగా వర్క్ చేశారు, సెక్రటరీగా. అండ్ దాని తర్వాత ఇటీవల మనకి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్కి సెక్రటరీగా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. అయితే ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్కి మనకి మంత్రిగా వ్యవహరిస్తున్న పర్సన్ ఎవరు అంటే అనురాగ్ ఠాకూర్. సో ప్రస్తుతం ఈయనే క్రీడా శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇది వరకు ఆయన పనిచేసిన మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి భూపేంద్ర యాదవ్ ఎవరైతే ఉన్నారో సో ఆయన మంత్రిగా ఉన్నారు. అదే భూపేంద్ర యాదవ్ గారు మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి కూడా మంత్రిగా వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ వన్, యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ లాంచ్ an ambitious ఉబార్తే సితారే ఫండ్ USF ఆఫ్ for which export-oriented small and mid-sized companies across the country. సో మనకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు దేశవ్యాప్తంగా ఎగుమతి ఆధారిత చిన్న మరియు మధ్య తరహా కంపెనీల కోసం USF యొక్క ప్రతిష్టాత్మక ఉబార్తే సితారే ఫండ్ని ప్రారంభించారు. ఎంత మనీతో దాన్ని ప్రారంభించారని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, 250 crores, 250 కోట్లు. అసలు యాక్చువల్గా మనకి ఈ ఉబార్తే సితారే అంటే ఏంటి అనేది తెలియాలి. MSMEs అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు, మధ్య తరహా చిన్న పరిశ్రమలని. ఈ MSMEలో ఎక్స్పోర్ట్స్, ఎస్పెషల్లీ ఎగుమతులకి సంబంధించిన స్టార్టప్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఏవైతే ఉంటాయో వాటికి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చేందుకు, ఇన్వెస్ట్మెంట్ కోసం సహకరించేందుకు సో మనకి కేంద్ర ప్రభుత్వం ఎస్పెషల్లీ ఆర్థిక శాఖ అండ్ ఎగ్జిమ్ బ్యాంక్, సిడ్బీ బ్యాంక్ ఈ మూడు కలిపి మనకి ఉబార్తే సితారే అనే దాన్ని తీసుకురావడం జరిగింది. అది ఇక్కడ ప్రాసెస్గా చెప్పచ్చు. సో టోటల్ అవుట్లెట్ మనీ వచ్చేటప్పటికి మనకి 250 crores ఉంది అవుట్లే మనీ. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. And who is the author of the book The Long Game How the Chinese Negotiate with India? సో ఇక్కడ బుక్ వచ్చేటప్పటికి మనకి ద లాంగ్ గేమ్ అనే బుక్. సో దీన్ని ఎవరు రాశారని అడుగుతున్నారు. సో మీరు థీమ్ చూడొచ్చు, హౌ ద చైనీస్ నెగోషియేట్ విత్ ఇండియా అని ఉంది. సో 1950s నుంచి ఇప్పటిదాకా చైనీస్ ఇండియా మధ్య జరిగిన మెయిన్ ఏవైతే ఆపరేషన్స్ కావచ్చు, వార్స్ కావచ్చు, లేకపోతే ఎకనామికల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, ఇలా ఈ థిమాటిక్ దాంతో ఈ బుక్ని రాయడం జరిగింది. దాన్ని రాసింది విజయ్ గోఖలే గారు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈయన ఫారెన్ సెక్రటరీగా వర్క్ చేశారు, అంటే మాజీ విదేశాంగ కార్యదర్శి ఈయన. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ అంబాసిడర్ టు చైనాగా కూడా వర్క్ చేశారు. ఆయన అనుభవం, ఆయన వర్క్ చేసినప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సీక్వెన్సీతో మనకి ద లాంగ్ గేమ్ హౌ ద చైనీస్ నెగోషియేట్ విత్ ఇండియా అనేది రాశారు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, విజయ్ గోఖలే గారు. సో దాంతోపాటు డిఫరెంట్ పర్సన్స్ ఇచ్చారు, అనురాధ్ రాయ్, గౌతమ్ బయాద్, సుధామూర్తి. సో వీళ్ళందరూ రీసెంట్గా ఉన్న పర్సన్స్గా చెప్పొచ్చు. సుధామూర్తి గారు కూడా రీసెంట్గా ఒక బుక్ రాశారు, దాన్ని మనం డిస్కస్ చేసాం కూడా. అండ్ ద నెక్స్ట్ వన్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ అ డిఫరెంట్ రూట్ టు సక్సెస్ ఇట్ కుడ్ బి యువర్స్. అ డిఫరెంట్ రూట్ టు సక్సెస్ ఇట్ కుడ్ బి యువర్స్ అనే పుస్తక రచయిత ఎవరో అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా రమేష్ నారాయణ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్.
Recently, the Karnataka Vikas Gramin Bank partnered with the Government of Karnataka to launch the Fruits portal. And what does Fruits stand for అని అడుగుతున్నారు. సో రీసెంట్గా కర్ణాటక వికాస్ గ్రామీణ్ బ్యాంక్ అనేది మనకి ఫ్రూట్స్ అండ్ పోర్టల్ని లాంచ్ చేసింది. యాక్చువల్గా ఎప్పుడో లాంచ్ చేసింది, బట్ తిరిగి న్యూస్లోకి వచ్చింది. అయితే దాని ఎబ్రివేషన్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫార్మర్ రిజిస్ట్రేషన్ అండ్ యూనిఫైడ్ బెనిఫిషియరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.